హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంక్రాంతి కానుకగా జనవరిలో మరో కొత్త డీఏ విడుదల. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న బాటలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తీపి కబురు అందించేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. 2026 జనవరి నాటికి ఏఐసీపీఐ ఇండెక్స్ గణాంకాలను పరిశీలిస్తే పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈసారి కరువు భత్యం డీఏ పెంపు దాదాపుగా 3% నుంచి 4% వరకు ఉండే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఒకవేళ ప్రభుత్వం ఈ సంక్రాంతి పండుగలోపు కొత్త డీఏపై అధికారిక ప్రకటన వస్తే ఉద్యోగుల నెలవారీ జీతాల్లో వారి క్యాడర్‌ను బట్టి కనీసం 2,000 నుంచి 8,000 వరకు అదనంగా పెరిగే అవకాశం ఉంది. పెన్షనర్లకు కూడా పెరిగిన డీఆర్ మొత్తాన్ని ఈ నెలాఖరుకల్లా వారి ఖాతాల్లో జమ చేసేలాగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జీతాల పెరుగుదల విషయానికి వస్తే కనీస వేతనం తీసుకునే అటెండర్లు మరియు ఇతర క్లాస్ 4 సిబ్బందికి నెలకు సుమారు 1,200-2,500 వరకు అదనపు ప్రయోజనం కలగవచ్చు. దీనివల్ల చిన్న ఉద్యోగుల ఇళ్లల్లో సంక్రాంతి వెలుగులు నిండబోతున్నాయి. సంక్రాంతి ఇక జూనియర్ అసిస్టెంట్ మరియు సమాన క్యాడర్ కలిగిన మధ్యస్థాయి వేతన శ్రేణిలో ఉన్నవారికి నెలకు సుమారు 2,800 నుండి 4,500 వరకు జీతం పెరిగే ఛాన్స్ ఉంది. ఇది నిత్యావసరాల ఖర్చుల దృష్ట్యా వారికి పెద్ద ఊరటనిచ్చే విషయమే. గెజిటెడ్ అధికారులు మరియు గ్రూప్ 1 అధికారుల బేసిక్ పే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి నెలకు 5,500 నుంచి 9,000 వరకు జీతంలో భారీ పెరుగుదల కనిపించవచ్చు. ఈసారి డీఏ పెంపు ఎందుకు ప్రత్యేకమైనదంటే ప్రభుత్వం జనవరి 12 లేదా 13 తేదీల్లో అంటే సరిగ్గా సంక్రాంతి పండుగ ముందే ఈ ప్రకటన చేసే అవకాశం ఉందని సచివాలయ వర్గాల సమాచారము. అంతేకాకుండా ఈసారి డీఏ బకాయిలను పాత పద్ధతిలో కాకుండా నేరుగా జీతంతో కలిపి నగదు రూపంలోనే ఇచ్చేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 4,00,000 మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూరుతుంది. కేవలం డీఏ మాత్రమే కాకుండా పెండింగ్‌లో ఉన్న 16 నెలల బకాయిలను కూడా ఒకేసారి విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రతి ఉద్యోగి ఖాతాలో 50,000కు పైగానే భారీ మొత్తం జమ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు 12వ పీఆర్సీపై కూడా కీలక అడుగులు పడుతున్నాయి. కొత్త వేతన సవరణ కమిటీని నియమించడం ద్వారా ఉద్యోగుల వేతన ముఖ చిత్రాన్ని మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. పెన్షనర్లకు సంబంధించి మెడికల్ అలవెన్స్‌ల పెంపు మరియు పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లుల క్లియరెన్స్‌పై కూడా సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. వృద్ధాప్య పెన్షన్ తీసుకునే మాజీ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా పెన్షన్ మొత్తాన్ని సకాలంలో అందించడమే కాకుండా పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్స్ నగదును కూడా పంపిణీ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం ప్రాథమిక అంచనాలు మరియు సచివాలయ వర్గాల సమాచారం మాత్రమే అయినప్పటికీ మరికొద్ది రోజుల్లోనే అధికారిక జీవో వెలువడవచ్చు. ఈ సంక్రాంతి కానుకలు ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని ఆశిద్దాము.